ప్రైజ్ ద లార్డ్. దేవునితో సంబంధం అనేది వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మొదలవుతుంది. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దీనితో ఈ సంబంధం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ సంబంధం పెరుగుతుందో, దేవునికి మనకి ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటు, ఆ యొక్క దూరం తగ్గుతుందనమాట. మనం ఎంతగానో దేవుళ్ళో మనం నిలబడి దేవుని వైపు మనం చూస్తాము. దాని ద్వారా దేవునికి మనకున్న ఆ సంభాషణ ఏదైతే ఉందో, నువ్వు బైబిల్ చదవడం ద్వారా ఆ యొక్క దేవుని గురించి తెలుసుకుంటావు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ యొక్క పాపాలను ఒప్పుకుంటావు. నీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి తెలియజేస్తావు. ఇవేవి కూడా నువ్వు చేయలేదంటే దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని ఫిక్స్ అయిపోవడమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే బైబిల్ చదవమో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని వినమో, విన్నటువంటి వాక్యాన్ని బట్టి నడుచుకోమో, అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమో, ప్రార్థనకి దూరంగా ఉంటామో, అప్పుడు మనం ఎక్కువ పాపంలో పడే అవకాశం ఉంటుందన్నమాట. దాని ద్వారా దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం విడిపోవడము, లేక దేవునికి మనం దూరం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. రెండోదిగా కష్టాలు వచ్చినట్టు శ్రమలను మనం ఎదుర్కొనే శక్తిని ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి అడగాలి. అది కాకుండా దేవుడా నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు, అసలు నువ్వు ఉన్నావా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎదురు తిరుగుతామో, మనకు ప్రార్థనతో దేవుణ్ణి ప్రశ్నిస్తామో, ఆ యొక్క ప్రశ్న ద్వారానే నీ డౌన్ఫాల్ ఏదైతే ఉందో, నీ భక్తి ఏదైతే ఉందో అది పడిపోవడం జరుగుతుందన్నమాట. నువ్వు చేసే ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, దేవుడు నువ్వు చేయట్లేదు, ఇది నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను, నాకు కావాల్సిన రిజల్ట్ నాకు రావట్లేదు, అందుకే నువ్వు ఉన్నావా లేవా అనే ఆలోచన నాకు కలుగుతుంది. దీని ప్రకారం ఏమవుతుందంటే దేవునికి నీకు ఉన్నటువంటి ఆ యొక్క దూరం పెరుగుతుంది. మరోసారి ఆ కష్టాల నుంచి మళ్ళా దేవునికి నీకు దూరం పెరుగుతుంది. ఎప్పుడైతే కష్టాలు వస్తాయి, సమాజంలో ఉన్నట్టు ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాన్ని తీసివేయి దేవుడా అని కాకుండా, ఆ కష్టాన్ని ఏ విధంగా అయితే ఎదుర్కోగలుగుతాను, ఆ కష్టాన్ని ఏ విధంగా జయిస్తాను, ఆ శక్తి నాకు దయచేయి దేవా అని ప్రార్థన చేస్తావు. అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనలో నిజంగా శక్తి ఉంటే, నీ ప్రార్థనలో అంత పవర్ ఉంటే, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడనమాట. ఇవన్నీ కూడా చేయకపోతే, దేవా నాకు ప్రార్థన రాదు, కానీ ప్రార్థన ఏ విధంగా చేయాలి అని నువ్వు ఆలోచించుకోవచ్చు. నాకు సమస్యలు వచ్చినా ఏమొచ్చినా నాకు ప్రార్థన